ఉన్నటువంటి భూభాగాన్ని పరిపాలించేటువంటి స్థానిక ప్రభుత్వాలు బలోపేతం చెందాలనే మంచి సంకల్పంతో ఆ రోజు 73వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. ఆ 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారి సతీమణి గౌరవనీయులు సోనియా గాంధీ గారు ఆ రోజు ఇక్కడ శంషాబాద్ లో నిర్మించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రారంభోత్సవానికి వస్తే స్థానిక సర్పంచ్ కి అదే విధంగా స్థానిక ఎంపీటీసీకి ఆహ్వానం లేకపోతే నేను ఇది ప్రజాస్వామ్య దేశం, స్థానిక సంస్థలైనటువంటి ప్రతినిధులైనటువంటి సర్పంచ్ కి ఎంపీటీసీకి అక్కడ ఆహ్వానం ఉండాల్సిందే అని ప్రభుత్వం పైన పోరాటం చేస్తే నన్ను కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ చేసింది. నేను ఆ రోజు చెప్పిన నాకు పార్టీ ముఖ్యం కాదు, స్థానిక ప్రభుత్వాలైనటువంటి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఇన్కమ్ చేయలేను. ఏదైతే ఈ రోజు ముందు చెప్తా ఉన్నామో, నిన్న ఒక మిత్రుడు చెప్పిండు ఏమని, ఇది ఏదో కొత్త దుకాణం పెట్టిండ్రని. మీకు ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా, చాలా రోజుల నుంచి చాలా మంది ఈ విషయం మీద పోరాటాలు చేస్తున్నట్టు యాక్షన్ చేస్తుండ్రో నిజంగా పోరాటం చేస్తుండ్రో తెలియట్లేదు. ఒక రోజు ధర్నా అన్నారు, రవీంద్ర భారతిలో పెట్టిండ్రు. ఒక రోజు ఇందిరాబాద్ ధర్నా అన్నారు, బంద్ చేసిండ్రు. మొన్న ఈ మధ్యనే ఇందిరాబాద్ దగ్గర ధర్నా అన్నారు, మళ్ళీ తర్వాత మెసేజ్ వచ్చింది. మీ అందరికి తెలుసు ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఎందుకు ధర్నా బంద్ చేస్తున్నారు. మీరేమన్నా నమ్ముడు పోతున్నారా, లేకుంటే మిమ్మల్ని బెదిరిస్తున్నారా, లేకుంటే మీకు సాధన అయితే లేదా? ఆ సందర్భాన్ని తీసుకొని ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనం బలంగా ఉన్నప్పుడే మన ప్రభుత్వాలు దిగొస్తాయి, మనం బలంగా ఉన్నప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, మనము ఏ పార్టీతో గెలిచినా మన బలం లేకుండా మనం గెలవలేము. స్థానికంగా ఏదైతే ఎమ్మెల్యే గాని ఎంపీ గాని పార్టీ బలం ఉంటే గెలుస్తాడు, కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ తన బలంతోనే గెలుస్తాడు. కాబట్టి మనం ఎవరు ఏం చేయలేదు. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, గతంలో కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఉన్నటువంటి డిమాండ్ ఎంత పోకుండా రాబోయే తరానికి కావలసినటువంటి నిధులు, విధులు, అధికారాల కోసం పోరాటం చేసి మనం స్థానిక సమస్యలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏదైతే గతంలో అనుకున్నామో, గతంలో ఉన్నటువంటి కొన్ని అధికారాలను సాధించుకున్నాం, కొన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని నిధులు వెళ్ళిపోయినాయి. వాటి కోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలనే సంకల్పంతో గతంలో మహబూబ్నగర్ లో, కరీంనగర్, ఖమ్మంలో మీటింగ్లు జరిగినాయి. అందులో భాగంగానే ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో మీటింగ్ చేసినాం. ఈ మీటింగ్ చూసిన తర్వాత అన్ని జిల్లాలో మీటింగ్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంపీటీసీలందరినీ హైదరాబాద్ తరలించి రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఉద్యమం చేసి మన యొక్క హక్కులు సాధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి పోరాటం అందిస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ జ్యోతి పథకాన్ని ఏ విధంగా అయితే పెట్టిందో, మండలంలో కూడా మండల జ్యోతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి మండలానికి 2 కోట్లు తగ్గకుండా ఏదైతే మన గ్రామీణ ప్రజానికానికి వారి యొక్క స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినామో ఆ సమస్యలు పరిష్కరించడం కోసం మండల జ్యోతి పెట్టి మండలానికి 2 కోట్లు ఇచ్చే విధంగా, అదే విధంగా ప్రతి ఎంపీటీసీకి దాదాపు ప్రతి సంవత్సరం 25 లక్షలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేసి ఈ 2 కోట్లు 25 లక్షలు సాధించుకునే వరకు మనము నిర్గంజ చేస్తూ, అదేవిధంగా ఏదైతే ఇందాక చెప్పిన మిత్రులు మన జెండా ఎగరేసే విధంగా ఆ జెండా కోసం కూడా మీరు అందరూ చెప్పిండ్రు. కాబట్టి ఆ జెండా ఎగరేయడానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని కూడా చూపిస్తూ మనకు రాబోయే 15 ఆగస్టు నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి